ఎలాంటి విషయాల్లో సక్సెస్ ఎక్కువ చూస్తున్నారు? మీ యెస్. క్లాస్‌కి అటెండ్ అయిన వాళ్ళు? మనీ గురించి అయితే చాలా చూస్తున్నాం మేడం. హ్మ్. మనీకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ నుంచి ఎంప్లాయ్‌మెంట్‌కి రావడం కొంతమంది చూసాను. దాంతో పాటు వారికి రావాల్సిన అమౌంట్ రావడం జరిగింది. ఇన్‌కమ్ లెవెల్స్ పెరిగాయి మేడం. ఒక అతను 30,000 రూపీస్‌తో వచ్చాడు నా దగ్గరికి. ఆ 30,000 నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజు 2.4 లాక్ పర్ మంత్ ఎర్న్ చేస్తున్నాడు. హ్మ్. సో ఎలా పాసిబిలిటీ అవుతుందంటే నేను అఫర్మేషన్స్ కూడా రాపిస్తాను. నేను ఒకటేసారి 10,000 కూడా ఎర్న్ చేయని వ్యక్తికి నేను ₹1,00,00,000 వస్తానని గ్యారంటీ ఇవ్వను. బట్ నేను ఒకటి గ్యారంటీ ఏమి ఇస్తానంటే వారున్న రంగంలో నంబర్ 1 చేస్తాను గ్యారంటీ మాత్రం నేను ఇస్తాను. ఎప్పుడైతే వారు ఉన్న రంగంలో వారు నంబర్ 1 అయినప్పుడు హరిత గారు మీరే చెప్పండి మనీ ఫ్లో అవుతుందా లేదా? ఒక ఖచ్చితంగా. పర్సన్ ఉన్నాడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు మేడం ఆ పర్సన్. ఆ పర్సన్‌కి పర్ మంత్ అసలు ఏం రావట్లేదు మేడం. ఒక్క సేల్ కూడా క్లోజ్ అవ్వట్లేదు. నేనేం చేపిస్తానంటే ఆ పర్సన్ రియల్ ఎస్టేట్‌లో ది బెస్ట్ పర్సన్‌గా నేను తయారు చేస్తాను. సో నంబర్ 1 పొజిషన్‌కి చేరిన తర్వాత మనీ ఆటోమేటిక్‌గా వస్తది. ఇన్స్యూరెన్స్ సర్వీసెస్ చేస్తున్నారు ఒక వ్యక్తి. సో సేల్స్ అవ్వట్లేదు. నో అని చెప్పారు. ఎన్నో చేసే అబ్జెక్షన్ పనిలో గ్రోత్ ఉంటే, వర్క్‌లో గ్రోత్ ఉంటే ఖచ్చితంగా హ్మ్. డబ్బు ఆటోమేటిక్‌గా వస్తది. యెస్. ఆటోమేటిక్‌గా వస్తది. కర్మ హ్మ్. శ్రేష్టత. కర్మలు శ్రేష్టంగా మారాలి మేడం. హ్మ్. అంటే ఏ పని చేస్తున్నాడో ఆ పని యందు పూర్తి శ్రద్ధను పెట్టి గనుక చేయగలిగితే అందులో నంబర్ 1 అవుతే మాత్రం డెఫినిట్‌గా వస్తాయి. ఇప్పుడు ఇన్స్యూరెన్స్ వాళ్ళు ఎంతోమంది నా దగ్గరికొస్తారు. వెల్‌నెస్ కోచ్, న్యూట్రిషన్ కోచ్‌లు అయితే చాలా మంది నా దగ్గరికి వస్తుంటారు. వాళ్ళు వచ్చి ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్‌కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఓన్లీ ఒకటేందంటే సిస్టమాటిక్ వేలో ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఎవ్రీ సింగిల్ డే ఐ యామ్ గివింగ్ ద ట్రైనింగ్ మేడం. అంటే ప్రతిరోజు వాడు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళ యందు వాళ్ళకు ఆత్మవిశ్వాసం. నేనేం వాళ్ళని చేయనండి. వాళ్ళకు వాళ్ళుగా ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను అంతే. అలా వారు చేయడం వల్ల వారిలో ఉన్న అన్ని మనీ బ్లాక్స్ అన్నీ వెళ్ళిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీగా మారుతారు. ఎప్పుడైనా సరే పాజిటివ్ ఎనర్జీగా వారు మారినప్పుడు పాజిటివిటీ అట్రాక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే లైక్ అట్రాక్ట్ లైక్. మనలో నెగటివిటీ ఉంటే పాజిటివిటీని ఆకర్షించుకోలేం. మనలో నెగటివిటీ తీసి పాజిటివిటీ పెంచుకున్నప్పుడు పాజిటివిటీ అంటే సానుకూలతను మన జీవితంలోకి ఈజీగా ఆకర్షించబడుతుంది. మనీ ఈజ్ హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ మేడం. అది రావాలి అంటే నీ లోపల అన్ని నెగెటివ్ ఎనర్జీ మొత్తం తీసేయాలి. నువ్వు ఎప్పుడు కూడా రేపు చేయాల్సిన పని పాజిటివ్ ఎనర్జీ రావాలంటే మీ క్లాస్‌కి అటెండ్ అయ్యాక ఎన్నాళ్ళు పడుతుంది టైము? అయితే ఎలా ఉంటుందంటే మేడం అది హ్మ్. వారి యొక్క ఎనర్జీ స్థాయిని బట్టి ఉంటుంది మేడం. కొంతమందికి ఏందంటే ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉండి ఫాస్ట్‌గా వచ్చేస్తది. కొంతమందికి ఏందంటే కొంచెం స్లో వస్తుంది. బట్ డెఫినెట్‌లీ వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. సో అందుకోసం నేను ఏం చెప్పాలి అదే కాదు ఇక్కడ నుంచి కొన్ని సబ్జెక్ట్ కూడా మార్చాను మేడం. ప్రతిరోజు కూడా ఒక టాస్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హ్మ్. సో నేనేమంటా అంటే రేపు చేయాల్సిన పని ఈ రోజే చేయండి. ఈ రోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయండి. ఎప్పుడైతే ఎప్పటి పనులు అప్పుడు చేస్తే సగం టెన్షన్ వెళ్ళిపోద్ది మేడం. హ్మ్. సో ఎప్పుడైతే పాజిటివ్‌గా మనీని చూస్తారో వారికి మనీ ఫ్లో అనేది అవుతుందండి హరిత గారు.